ఉగాది రోజు ప్రతి వాళ్ళు చేసి తీరాల్సినవి 6 పనులున్నాయి. మొట్టమొదట చెయ్యాల్సింది తైలాభ్యంగనం, నూతన వస్త్రధారణ. నువ్వుల నూనె పట్టించుకుని ఒళ్ళంతా అభ్యంగన స్నానం చేయండి. సూర్యోదయం సమయానికి చేయగలిగితేనే దాని శక్తి అని చెప్పారు శాస్త్రం. రెండవ పని ఏమిటి అంటే కీర్తనాద్యారంభము అని చెప్పారు. అంటే స్తోత్రాలతో కీర్తనలతో మీ రోజుని ప్రారంభించండి. ఉగాది అప్పుడు ఏ దేవుడికి చదవాలి అంటే ఉగాది రోజు అర్చించవలసింది కాలపురుషుడు. పురుష సూక్తం చదవటం. అంటే లేదండి నాకు పురుష సూక్తం రాదు, వేదమంత్రాలు రావు, పర్వాలేదు, విష్ణు సహస్రనామం వచ్చా అది చదవండి. కుంభపత్ర భక్షణం అంటారు, అంటే వేపాకులు తింటారు. ఏదేమైనా సరే వేపకి సంబంధించింది తినాలి, దాంట్లో షడ్రుచులు కలుపుకుని తినడం మరింత ఉత్తమం. ఇంకా 4వది పంచాంగ శ్రవణం, అది 4వది. 5వది ఏమిటి అంటే ప్రపాదానం అంటారు, అది చాలా ముఖ్యమైనది. అంటే చలివేంద్రాలని కడతారు, అది కానీ ఉగాది అప్పుడు కట్టించగలిగితే చాలా విశేషం. ఇంకా 6వది ఉగాది రోజైన లలితా సహస్రనామం, లలితా అష్టోత్తరం చదువుకోండి. ఇవి మనం చేయాల్సిన 6